నమస్కారం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే BEL నుంచి ఒక అద్భుతమైన ఆఫీసర్ లెవెల్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా వెంటనే వివరాలకు వెళ్ళిపోదాం. 45 రోజులు వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఇది నిజం. అప్లై చేసినప్పట్నుంచి కేవలం 45 రోజుల్లోనే చేతిలో ఉద్యోగం ఉండే అవకాశం ఇది. కెరీర్లో త్వరగా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్లకి ఇంతకంటే బెస్ట్ ఛాన్స్ బహుశా ఉండదేమో. ఈ అవకాశాన్ని మరింత స్పెషల్ చేసే మరో 2 సూపర్ పాయింట్స్ ఉన్నాయండి. మొదటిది, ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. ఇక రెండవది, ఎక్స్పీరియన్స్ అస్సలు అవసరం లేదు. అంటే ఫ్రెషర్స్ కూడా నేరుగా అప్లై చేసుకోవచ్చు. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. సరే, అసలు ఈ ఉద్యోగావకాశం ఏంటి? భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి వచ్చిన ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ట్రైనీ ఇంజనీర్ మరియు ట్రైనీ ఆఫీసర్ లాంటి ఆఫీసర్ స్థాయి పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ పోస్టులనేవి మొదట్లో తాత్కాలిక ప్రాతిపదికన అంటే టెంపరరీ బేసిస్ మీద ఉంటాయి. ఇక చాలా కీలకమైన వివరాలు, ముఖ్యంగా తేదీల విషయానికి వద్దాం. ఈ ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది అని చెప్పాను కదా, కాబట్టి ఈ తేదీల విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండద్దు. చాలా జాగ్రత్తగా వినండి. మొత్తం ఖాళీల వివరాలు చూస్తే ఇంజనీర్లకు పండగ అని చెప్పాలి. ఎలక్ట్రానిక్స్లో 65, మెకానికల్లో 37, ఎలక్ట్రికల్లో 8, ఇంకా కెమికల్లో 1 పోస్టున్నాయి. ఇంజనీర్లే కాదు, ఫైనాన్స్లో MBA చేసిన వాళ్ల కోసం ట్రైనీ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, అసలైన వేగం మనకు కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 9 అయితే నమ్మగలరా? కేవలం 2 రోజుల గ్యాప్తో జనవరి 11నే రాత పరీక్ష ఉంటుంది. అంటే ప్రిపరేషన్కి కూడా ఎక్కువ టైం లేదన్నమాట. అంత ఫాస్ట్ ప్రాసెస్ ఇది. మరి ఇంత మంచి ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలేంటి? ఈ వివరాలు సరిపోతాయో లేదో ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. విద్యా అర్హతల విషయానికొస్తే చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్లో BE కానీ, బీటెక్ కానీ లేదా BSc ఇంజనీరింగ్ కానీ చేసుండాలి. అదే ట్రైనీ ఆఫీసర్ పోస్టుకు అయితే ఫైనాన్స్లో MBA పూర్తి చేసి ఉండాలి. ఇక వయసు విషయానికి వస్తే జనరల్ లేదా OC కేటగిరీ వాళ్లకు గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు. అయితే ఎప్పటిలాగే రిజర్వేషన్లు వర్తిస్తాయి. OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, SC, ST అభ్యర్థులకు 5 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది. మరి ఇన్ని మంచి అవకాశాలున్న ఈ ఉద్యోగానికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుందా? అస్సల్లేదు. ఆశ్చర్యకరంగా చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాగూ చూద్దాం. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎంపిక కేవలం రాత పరీక్ష ఆధారంగానే జరుగుతుంది. అవును, మీరు విన్నది కరెక్టే. ఎలాంటి ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్లు, స్కిల్ టెస్ట్లు ఇలాంటివి ఏవీ లేవు. ఇది చాలామంది అభ్యర్థులకు నిజంగా పెద్ద రిలీఫ్ కదా. ఇక పరీక్ష విధానం చూస్తే మొత్తం 100 మార్కులకుంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు వస్తుంది. కానీ ఇక్కడొక చిన్న మెలిక ఉంది. అదే నెగటివ్ మార్కింగ్. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్టవుతాయి. సో సమాధానం తెలిస్తేనే పెట్టడం చాలా మంచిది. ఇప్పుడు అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అంశం శాలరీ. ఈ ఉద్యోగంలో చేరితే జీతం ఎంతొస్తుంది, ఇంకా ఎలాంటి ప్రయోజనాలుంటాయి, అవన్నీ చూసేద్దాం. జీతం చాలా ఆకర్షణీయంగా ఉంది. చేరిన మొదటి ఏడాది నెలకు 30,000 రూపాయలు, రెండవ ఏడాది 35,000 మరియు మూడవ ఏడాది నెలకు 40,000 రూపాయల జీతం అందుకుంటారు. ఒక ఫ్రెషర్కి ఇది నిజంగా చాలా మంచి స్టార్టింగ్ ప్యాకేజ్. ఈ జీతంతో పాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. ఏరియా అలవెన్సులు లభిస్తాయి. అలాగే సంవత్సరానికి 12,000 రూపాయల విలువైన ఇన్సూరెన్స్ ప్రీమియంను కూడా సంస్థే చెల్లిస్తుంది. ఇక చివరిగా అత్యంత ముఖ్యమైన విభాగం, ఎలా దరఖాస్తు చెయ్యాలి. ఈ ప్రాసెస్ కొంచెం భిన్నంగా కొత్తగా ఉంటుంది, కాబట్టి కాస్త శ్రద్ధగా వినండి. అప్లికేషన్ ప్రాసెస్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, నోటిఫికేషన్లో ఉండే QR కోడ్ని స్కాన్ చేసి ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి. సెకండ్ స్టెప్, ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. థర్డ్ స్టెప్, అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి నింపాలి. ఇక చివరి స్టెప్ చాలా ప్రత్యేకం. మీరు నింపిన ఫామ్, ఫీజు రసీదు, మీ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకుని నేరుగా పరీక్షకు వెళ్ళిపోవడమే. దీన్ని ఎక్కడికీ పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ అభ్యర్థులకు కేవలం రూ. 150 మాత్రమే. ఇక ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇప్పుడు మొత్తం వివరాలు మన ముందున్నాయి. మరి ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే, కేవలం 45 రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే ఈ సువర్ణావకాశం సరైందేనా? అర్హతలు ఉంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి, వెంటనే యాక్షన్లోకి దిగండి. ఎందుకంటే సమయం చాలా విలువైంది. ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ అవకాశాలు మళ్లీ రావు. ఆల్ ది బెస్ట్.